ఇకపై యూపీఎస్సీ ఎగ్జామ్కి వెళ్తే ఫేస్ స్కాన్ కంపల్సరీ. జనవరి 9, 2026 యూపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. కంపల్సరీ అందరికీ ఫేస్ అథెంటికేషన్ చేస్తామని. దీని గురించి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ రీసెంట్ గా ఏమని అనౌన్స్ చేసిందంటే, తమ ద్వారా నిర్వహించే ఎగ్జామ్స్ అన్నిటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ, సిడిఎస్, సిఏపిఎఫ్ కి వచ్చే అభ్యర్థులకు అందరికీ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఫేస్ అథెంటికేషన్ చేయాలి అని. ఏఐ ఎనేబుల్డ్ యాప్ యూజ్ చేసి లైవ్ ఫేస్ స్కాన్ చేసి మీరు అప్లికేషన్ లో సబ్మిట్ చేసిన ఫోటోతో మ్యాచ్ చేస్తారు. దీనికి ఈవెన్ క్యూఆర్ కోడ్ స్కాన్ ని కూడా యూజ్ చేయవచ్చు. సెప్టెంబర్ 2025 లో జరిగిన ఎన్డీఏ ఎగ్జామ్ అలాగే సిడిఎస్ ఎగ్జామ్ లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు. ఇది చాలా సక్సెస్ఫుల్ గా అక్కడ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని మిగతా ఎగ్జామ్స్ కి కూడా పెట్టాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి చేంజెస్ ని తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇంపర్సనేషన్. అప్లికేషన్ చేసేది ఒకరు, రాసేది ఒకరు. అలా చీటింగ్, ఫ్రాడ్ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. మనందరికీ పూజా కేట్కర్ ఇష్యూ తెలిసిందే. దాని తర్వాత పబ్లిక్ ట్రస్ట్ అనేది చాలా దెబ్బతీసింది. యూపీఎస్సీ మేజర్ గా 14 పెద్ద ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం సుమారుగా 15 లక్షల మంది వరకు ఎగ్జామ్స్ కి అప్లై చేస్తారు. అండ్ 3000 సెంటర్లలో ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తుంది. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసి కంప్లీట్ గా మాల్ ప్రాక్టీస్ ని అరికట్టాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన చేంజ్ ఇది. యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లో ఫెయిర్నెస్ అండ్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయడానికి పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 ప్రకారం తీసుకొచ్చిన చేంజ్ ఇది. ఈ చేంజెస్ వల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంపర్సనేషన్ రిస్క్ అనేది తగ్గుతుంది. దాంతో పాటు జస్ట్ 8 to 10 సెకండ్స్ లో వెరిఫికేషన్ పూర్తి అవడంతో ఎంట్రీ ఈజీగా అవుతుంది అండ్ సమయం కూడా వృధా అవ్వదు. మొత్తంగా ఇది భారత్ ఎగ్జామినేషన్ సిస్టమ్ లో టెక్ రెవల్యూషన్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.